ఆంధ్రప్రదేశ్లో శెట్టి బలిజ సామాజిక వర్గీయుల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ తొలి నుంచి పెద్దపీట వేస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అన్నారు. శెట్టి బలిజ సంఘ వ్యవస్థాపకులు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహావిష్కరణ సందర్భంగా చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల నుండి లాలా చెరువు వరకు భారీ స్కూటర్ ర్యాలీ జరిగింది. ఆర్ట్స్ కళాశాల వద్ద చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. శెట్టి బలిజ యువకులతో పాటు ఆయన కూడా బైక్ ర్యాలీలో పాల్గొని ఉత్సాహాన్ని నింపారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ శెట్టి సంఘీయుల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి నుంచి ప్రాధాన్యతనిస్తూ వస్తున్నారని, శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గా నగరానికి చెందిన కుడిపూడి సత్యబాబును నియమించడం అభినందనీయమన్నారు. తమ సంఘీయుల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి మహాదన్నుగా తాము నిలబడతామన్నారు. సత్యబాబు గారు కార్యక్రమానికి రాకపోవడానికి ఏదైతే ఆయన చేస్తున్న విమర్శలు 53 కార్పొరేషన్ ఇచ్చారండి లాస్ట్ గవర్నమెంట్ లో. ఒక కార్పొరేషన్ కూడా ₹1 కూడా ఇవ్వలేదు. అలాగే మేము ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారు 10% రిజర్వేషన్ ఇస్తారు కలిగేది కార్మికులకి. ఆయన అలా మాట నిలబెట్టుకుని 10% రిజర్వేషన్ ఇచ్చారు ఆయన. అందుకే రోజు ఇంత ఘనంగా చేసుకుంటున్నాం. వాళ్ళ కూడా అది ఇచ్చుంటే మేము ఇంతకన్నా ఎక్కువ చేసేవాళ్ళం, కానీ ఆయన ఇవ్వలేదు కదా. అది రాజకీయాలకు అతీతంగా చేయాలని ఆయన అనుకున్నారు. కానీ రాజకీయం చేయడం ఎలా చూడాలి సార్? రాజకీయాలు కాదు సార్, ఇది మా కులస్తులకి మేము చాలా వెనకబడిపోయి ఉన్నాం. మా పిల్లలు చదువులు లేవు, ఏమీ లేవు. కార్పొరేషన్ కి ఒక 100 కోట్లు 200 కోట్లు ఇస్తే మా పిల్లలు కూడా ఫార్మల్ చదువుకుంటారు, వాళ్ళు కూడా అబ్రాడ్లో చదివే అవకాశాలు ఉంటాయి. దానికోసమే మేము పాటలు పడుతున్నాం, కానీ రాజకీయాల కోసం చేయట్లేదు సార్. మాజీ మంత్రి మీరు చెప్పేది ఆయనకు అన్ని తెలుసు అండి. ఆయన చెప్పేంత రోలింగ్ కాదండి, ఆయనకు అన్ని తెలుసు, ఎన్ని విషయాలు తెలుసు. రాజకీయంగా ఎదగాలని కాదు, ఇంకోటి కానీ మాకు లేదు. కానీ మా పిల్లలు చాలా వెనకబడిపోయి ఉన్నారు. కలుగెత్తి కార్మికుడు ఉన్నాడు అంటే వాడు ఈ రోజున చెట్లు ఎక్కుతున్నాడు. ఒక నెలకు ఒకసారి ఎక్కుతాడు చెట్టు. వర్షం వస్తే మళ్ళీ పని ఉండదు. వాళ్ళ పిల్లలు అన్యాయంగా 10th క్లాస్ ఫస్ట్ స్టాండర్డ్ వచ్చినా కూడా ఈ రోజున చదివించుకునే స్తోమత వాడికి లేదు. అదే కార్పొరేషన్ మాకు కూడా కొన్ని నిధులు ఇస్తే మా వాళ్ళందరూ బాగా చదువుకుని పైకి వస్తారని చెప్తారు. అదే దొమ్మేటి వెంకటరెడ్డి గారు కూడా ఆయన సొంత ఖర్చులతో స్కూల్ పెట్టాడు. మీ పిల్లల్ని చదివించిన ఒక స్కూల్లో ఒక ఇంట్లో ఒక పిల్లలు చదువుకుంటే ఆ కుటుంబం అంతా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన చేశారు. అప్పట్లో వీడి చెట్టుపల్లి గౌరవం లేదని చెప్పి గౌరవస్థానం కల్పించాడు మాకు. ఆయన కృతజ్ఞతగా ఈ రోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ధర్నాకి పిలవకపోయినా మేము విగ్రహావిష్కరణకి అందరినీ పిలిచామండి. ఎవరు ఎందుకు కలిపి చేస్తాం సార్? మేము ఏం చేయం చెప్పండి. అందరికీ నమస్కారం. ఈరోజు శెట్టి బలిజలకు జాతిపిత అయిన దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహావిష్కరణ అంగరంగ వైభవంగా లాలా చెరువు సెంటర్లో జరుగుతుంది. దానికి నేను కార్పొరేషన్ చైర్మన్ అయిన ఈ వార్డులో ఇక్కడి నుంచే నా రాజకీయ ప్రస్థానం మొదలైంది. అందుకే ఇక్కడి నుంచే నేను బయలుదేరుతున్నాను. ఏదేమైనా సరే గీత కులాలకు 10% రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత సభ పెట్టడం నిజంగా మా గీత కులాలందరికి కూడా గర్వకారణం. ఎందుకంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా గీత కులాలను గుర్తించిన దాఖలు లేవు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు గుర్తించి 10% ఈ మద్యం షాప్ లో రిజర్వేషన్ ఇచ్చినందుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలపడానికి ఈ రోజు ఈ సభ ఏర్పాటు చేశాం. మా శెట్టి బలిజ, గౌడ, శ్రీసేన యాతీయుడికి 5 కులాల నుంచి కూడా, అలాగే గీత కార్మికులు కూడా ఎక్కువ శాతం హాజరయ్యినందుకు, అలాగే కమ్యూనిటీ తరఫున అన్ని బాగా ఇంచుమించు ఈ 7 నియోజకవర్గాల నుంచి కూడా అధిక సంఖ్యలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో అనేక సందర్భాల్లో ఈ సాధికార కమిటీ మీటింగ్లు పెట్టించి ఎవరికైతే ఏ కమ్యూనిటీకి అయితే ఏమేమి బాధలు ఉన్నాయో తెలుసుకొని అవి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక్కొక్కటి అమలు చేసే విధానంలో నిజంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరీ కృతజ్ఞత తెలుపుకున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ, బీసీలు గుర్తింపించిన పార్టీ తెలుగుదేశం. తెలుగుదేశం అంటే బీసీలు. ఈ రోజు బీసీగా నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడం నిజంగా, ఎందుకంటే సాధారణ కార్యకర్తగా మొదలయ్యి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగామంటే అది కేవలం తెలుగుదేశం పార్టీలోనే సాధ్యమని నన్ను చూసి చాలా మందికి ఈ రోజు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక సాదా వ్యక్తిని రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా
చంద్రబాబు నాయుడు గారు నియమించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే కార్పొరేషన్ ద్వారా ఏ కష్టం ఉన్నా సరే సెట్టుబల్జీలకి నేను ఎదురుండి నేను నుంచుని కార్పొరేషన్ ద్వారా ఏమైనా అందరికీ కూడా ఈ నిధులు కానీ అలాగే విదేశీ విద్య కానీ ఏ కష్టం వచ్చినా సరే కార్పొరేషన్ ద్వారా అవి తెలుసుకుని చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టి ఖచ్చితంగా ఈ జాతి మనుగడ కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా జాతి తరపున నేను ఎదురుండి నిలబడి ఏ కష్టం వచ్చినా నేను అందరికి కూడా ఉపయోగపడే విధంగా అలాగే ఇటు కమిటీలోని అటు పార్టీలో కూడా ఏ విభేదాలు లేకుండా కమిటీ పరంగా చూసుకుంటూ అలాగే పార్టీలో కూడా అందరినీ కూడా బీసీలందరూ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇంచుమించు సుమారు 10,000 మంది వరకు వస్తున్నారు. ఏదైనా కార్యక్రమం అందరూ కూడా జాతీయులందరూ కూడా సక్సెస్ చేస్తున్నారు. ఈ రాజమండ్రిలో మన పేరు పేరున అందరు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అందరూ కూడా నాయకులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్నందుకు అందరూ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు. రాజకీయాలకు అతీతంగా మీరు కార్యక్రమానికి రావాలని కోరారు, కానీ చెల్లిపోయిన వేణులు అంటూ ఇప్పుడు రెస్పెక్ట్ పెట్టి మీ మీద విమర్శించారు. నాకైతే తెలియదండి. రాజకీయాలకు అతీతంగా నేను దొమ్మిడి వెంకటరెడ్డి గారి కార్యక్రమాన్ని కాకేశాను. చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ అయితే నేను రమ్మలేదు. ఎందుకంటే పార్టీ 10% రిజర్వేషన్ ఇచ్చింది కాబట్టి, ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు ఇవ్వలేదు, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ జాతిలో మేము ఉన్నాం కాబట్టి కంపల్సరీ కృతజ్ఞత తెలవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి మేము ఈ కార్యక్రమం పెడుతున్నాం. నేను రమ్మనాదే ఈ రోజు సెట్టుబడి అని గొప్పగా చెప్పుకుని తిరుగుతున్నాం అంటే అది దొమ్మేటి వెంకటరెడ్డి గారిది. ఆ దొమ్మేటి వెంకటరెడ్డి గారిది రాజమండ్రిలో ఫస్ట్ గా విగ్రహం పెడుతున్నందుకు పార్టీలు అత్యధికంగా దొమ్మేటి వెంకటరెడ్డి గారి దగ్గరికి మేము ఆహ్వానించడం జరిగింది.